నిన్న చూస్తే 15 మంది సిట్టింగులు జంప్. ఇవాళ పేపర్ చూస్తే 5గురు మాజీలు జంప్. ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏతావాత భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు కామన్ పీపుల్లో ఎక్కువ చర్చ జరుగుతుంది. తాజా పరిణామాలను, రాజకీయపరమైన ఈ జంప్ జనాలని చూస్తూ ఉంటాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ పరిస్థితి ఇంకా వేగవంతమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. సొంతంగా 17 ఎంపీ సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికిన కమలనాథులు ఇప్పుడు భారత రాష్ట్ర సమితి నుంచి మాజీలను తెచ్చుకొని వారికి టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అఫ్కోర్స్ అధికారంలో ఉన్న పార్టీ ఎలాగో సిట్టింగ్ ఎమ్మెల్యేలను దగ్గరికి తెచ్చుకొని ప్రభుత్వ బలాన్ని కొంత పెంచుకునే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే మనం చాలాసార్లు చదువుకున్నాం, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని. 2014లో 63 సీట్లలో గెలిచిన భారత రాష్ట్ర సమితి, అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ప్రభుత్వం గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి అంటే విపక్షాలను వీక్ చేయాలనే ఉద్దేశంతో ముందుగా తెలుగుదేశం పార్టీని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీక్ చేసి ఆ పార్టీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకున్నారు. అప్పుడు 63 సీట్లలో టీఆర్ఎస్ గెలిస్తే ఇప్పుడు తాజా ఎన్నికల్లో 64 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే బొటాబొటి మెజారిటీతో, అత్యవసర మెజారిటీతోనే ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్నారు. మరి ప్రభుత్వం బలంగా ఉండాలంటే ఖచ్చితంగా విపక్షాన్ని వీక్ చేయాల్సిన అగత్యం ఉందని ఆయన కూడా భావించవచ్చు కదా. దానికి అనుగుణంగానే ఆయన చర్య తీసుకునే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఇప్పటికిప్పుడు తొందరపాటు ఎందుకు అనుకున్నారో, లేకపోతే సార్వత్రిక ఎన్నికలకు ముందు అపప్రద మూట కట్టుకోవడం ఎందుకు అనుకుంటున్నారో కాస్త ఆ విషయంలో సంయమనం పాటిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో, ఇంకా చెప్పాలంటే తమ నియోజకవర్గం, తమ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని చెప్పుకుంటున్నారు. నిజానికి వారు దేనికోసం కలిశారు అనేది వారికి తెలియాలి, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలకే తెలియాలి. మొత్తం మీద వారు ఎందుకు కలిశారనేది పోను మనకు కూడా ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత. అయితే నిన్న ఒక ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ఎడిటోరియల్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే 15 మంది జంప్ అని రాశారు. సేమ్ అదే పత్రిక ఒక పక్షం రోజుల క్రితం దానికి భిన్నంగా బీఆర్ఎస్ మనుగడలో లేకపోతే అనే ఇంకొక రకమైన వార్త రాశారు. అయితే ఓవరాల్గా చూస్తే ఇదంతా ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి గైడ్లైన్స్ చేస్తున్నట్టుగా సంపాదకీయాన్ని చూస్తే నాకైతే అనిపించింది. అప్పట్లో ఆనాటి సంపాదకీయంలో ఏముందంటే, బీఆర్ఎస్ను మీరు మనుగడలో ఉంచాలి, అప్పుడే బీజేపీ మిమ్మల్ని మింగేయకుండా ఉంటుంది అన్న మీనింగ్ వచ్చేట్టుగా ఆనాటి సంపాదకీయం ఉంటే, నిన్నటి సంపాదకీయం మొత్తం దానికి భిన్నంగా 15 మంది, అంటే 7 ఆల్రెడీ టచ్లోకి వెళ్ళారు, ఇంకొంతమంది కూడా వెళ్ళబోతున్నారు, 15 మంది ఇప్పుడు సిట్టింగులు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అన్న సారాంశం కనిపిస్తుంది. అయితే ఇది ఇలాగే కొనసాగించకుండా వ్యూహాత్మకంగా గతంలో ఎలాగైతే కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని కేసీఆర్ పూర్తిగా చీల్చి దానికి లీగాలిటీ తీసుకొస్తూ స్పీకర్ దగ్గర 3,200 మంది ఎమ్మెల్యేలను ఏదైతే పెరేడ్ చేయించారో అదే రకమైన వ్యూహాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి అవలంబించవచ్చు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 2/3 అంటే 26 మంది కనుక చీలి ఒకరి నేతృత్వంలో వెళ్ళి స్పీకర్ను కనుక కలిస్తే వారిని అధికార బీఆర్ఎస్ ఎల్పీగా గుర్తించి ఆ అధికార బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో శాసనసభ పక్షంలో విలీనమైనట్టుగా ప్రకటించే అవకాశం ఉంది. అఫ్కోర్స్ దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్తారు, వాళ్ళు కోర్టుకు వెళ్తారు, అది మెల్లిగా సుదీర్ఘంగా ఈ అసెంబ్లీ పదవి కాలం ముగిసేదాకా సాగదీయడం అనేది మనం చాలా సంవత్సరాలుగా, దశాబ్దాల కాలంగా ఇట్లాంటి కేసులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీలంతా అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి అదొక వెన్ను దన్నుగా బలం చేకూర్చే రకంగా ఉంటుంది అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక మాజీలు బీజేపీ వైపు చూస్తున్నారు. జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తుంది అని చాలామంది భావిస్తున్న నేపథ్యంలో, ఎవరు వస్తారని నేను చెప్పడం లేదు, కానీ జాతీయ స్థాయిలో పలు మీడియా సంస్థలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, సర్వే ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఒపీనియన్స్ పోల్స్ ఏదైతే సేకరిస్తున్నారో వాటి ఆధారంగా చూస్తే నరేంద్ర మోదీ 3వసారి ప్రధానమంత్రి కావడం, భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మరోసారి కేంద్రంలో అధికారం రావడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్లో ఇమడలేకపోతున్న వారు, అదే రకంగా అటు కాంగ్రెస్ పార్టీలో చేరలేకపోతున్న వారు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీకి కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులు లేరు, అది కూడా కలిసి వచ్చే అంశంగా వారికి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఆదిలాబాద్లో ఎవరైతే సిట్టింగ్ ఎంపీని టికెట్ ఇవ్వడానికి
బీజేపీ హైకమాండ్ ససేమిరా అంటుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి మీనమేషాలు లెక్కబెడుతున్న నేపథ్యంలో అక్కడ గడ్డం నగేష్ను చేర్చుకున్నారు. ఆయనకు టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అంటున్నారు. అదే రకంగా పెద్దపల్లి విషయం అదే రకంగా జరుగుతుంది. ఇటు నల్గొండ కావచ్చు, అటు ఖమ్మం కావచ్చు, ఎక్కడైతే బీజేపీకి అభ్యర్థులు లేరు అనుకున్నారో ఆ ప్లేసుల్లో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ చాలా కాలంగా తమకు గుర్తింపు లేదని ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని బీజేపీ వైపు లాక్కున్నారు. ఈ నేపథ్యంలో 5 నిన్న భారతీయ జనతా పార్టీలో చేరిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీ వైపు చూస్తుంటే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మొత్తం మీద ఇంకొన్ని రోజుల పాటు ఇదే తంతు కొనసాగితే అప్పుడు భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఏమిటి? ఇది ఇప్పుడు ఏ నలుగురు కలిసినా, ప్రధానంగా రాజకీయాల మీద కొంత ఆసక్తి కలిగిన ఏ నలుగురు కలిసినా కూడా ఇది చర్చనీయాంశం అవుతుంది. సిట్టింగ్లో సగానికి పైగా చేరితే పార్టీ చాలా వీకోవడం ఖాయం. అదే రకంగా మాజీల్లో కూడా ఎవరైతే చాలా కాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు, ఉద్యమ సమయంలో యాక్టివ్గా ఉన్నారు, తొలి రోజుల్లో పార్టీలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తమ గుర్తింపు లేదు అన్న ఉద్దేశంతో వారు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ 2 పర్యవసనాలు కనుక కొనసాగితే వాటి పర్యవసనాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది అంచనా వేస్తున్నట్లు సార్వత్రిక ఎన్నికల తర్వాత, లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం కేసీఆర్ వల్ల అవుతుందా, కేటీఆర్ వల్ల అవుతుందా, హరీష్ వల్ల అవుతుందా అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఊహాగానాలను తెరదించుతూ ఖచ్చితమైన ఒక వ్యూహాన్ని అవలంబించడం ద్వారా పార్టీని కేసీఆర్ కాపాడుకుంటారా లేదా అనేది కూడా ఆసక్తి రేపుతుంది. సహజంగానే 2 జాతీయ పార్టీలు తాము మాత్రమే 1-on-1 ఉండాలి అంటూ అనుకుంటున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీని పూర్తిగా లేకుండా చేయడానికి వ్యూహాలు పన్నుతాయి. కానీ కేసీఆర్ అపర చాణక్యుడని మనందరికీ తెలుసు. ఉద్యమ సమయంలో పార్టీ పూర్తిగా నీరు గారిపోతున్న టైంలో, కొనారిల్లిపోతున్న సమయంలో, ఒక సందర్భంలో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 10 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, లేకపోతే సగానికి పైగా చీలి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందా అన్న సంకేతాలు, ఊహాగానాలు విలువబడ్డాయి. అదృష్టమో దురదృష్టమో, అంటే కేసీఆర్కు అదృష్టమో లేకపోతే ఇంకెవరి దురదృష్టమో కాకపోవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఎట్లా ఉవ్వెత్తున ఎగిసింది, ఆ తర్వాత వ్యూహాత్మకంగా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు, ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాడు కేసీఆర్ అనేది తెలుసు. అఫ్కోర్స్ దాంట్లో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో దానికి ఈక్వల్ పాత్ర బీజేపీకి, అదే రకంగా కాంగ్రెస్ నాయకులు కూడా ఉంది. కాంగ్రెస్లో కూడా చాలామంది, అంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి టైంలో కొంత అణగిమణిగి ఉండడానికి ప్రయత్నం చేశారు. కానీ అంతకు ముందే 2000 సంవత్సరంలోనే చిన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ శాసనసభ పక్షం తెలంగాణ సంబంధించిన సపరేట్ ఒక టీమ్గా ఏర్పడిన పరిస్థితి, వారు కూడా ఉద్యమంలో ముందుకెళ్లిన పరిస్థితి. ఇటు బీజేపీ వైపు నుంచి కూడా బీజేపీ కాకినాడలో 1998లోనే కాకినాడ తీర్మానం చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి. ఈ నేపథ్యంలోనే అయితే వాళ్ళు 1999 నుంచి 2004 మధ్య అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇవ్వకపోవడం అనేది బీజేపీకి ఒక మైనస్ పాయింట్ కావచ్చు. కాకపోతే ఆ తర్వాత ఉద్యమకాలంలో మాత్రం తమ పాత్ర కూడా ఉందని చాటుకునే ప్రయత్నం కమలనాథులు చేశారు. ఈ రకంగా చూస్తే తెలంగాణ ఉద్యమంలో ఒక తెలుగుదేశం పార్టీ తప్ప అందరూ యాక్టివ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. అట్లాంటప్పుడు క్రెడిట్ మాత్రం ఒకటే కేసీఆర్కి దక్కింది. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాడు. ఆ తర్వాత ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న చాలామంది, కోదండరాం లాంటి వాళ్ళను ఇగ్నోర్ చేశారు అన్న అభిప్రాయం చాలా మందిలో ఉన్న నేపథ్యంలో ఆ పరిణామాలు కొనసాగుతాయా? అదే రకంగా కేసీఆర్ ఫ్యామిలీ పట్ల, ఆయన పరిపాలన తీరు పట్ల, అదే రకంగా ఆయన వ్యవహార శైలి పట్ల తిరుగు వహించిన వారంతా ఇప్పుడు పార్టీ వీడతారా, ఎలా ఉంటారు, ఎలా కొనసాగబోతారు అనేది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ అంత ఈజీగా ఓటమిని అంగీకరించడు. పార్టీని వీక్ అవ్వడానికి ఏమాత్రం సిద్ధం కాదు. కాకపోతే పరిణామాలు, ఒకవైపు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇంకొక వైపు స్థానికంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదే రకంగా వ్యక్తిగతంగా కూడా రేవంత్ రెడ్డికి చాలా పట్టుదల ఉంది. గతంలో చాలా అంశాలు దాన్ని చర్చించదలుచుకుంటే ఈ వీడియో ఇంకా నిడివి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ను వీక్ చేయడానికి 2 జాతీయ పార్టీలు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాయి. దానికి సంబంధించిన సంకేతాలు అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. మాజీలంతా బీజేపీ వైపు, సిట్టింగ్లంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అన్న వార్తలు, కథనాలు, ఊహాగానాలు, వదంతులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. వీటి పర్యవసనాలు ఎలా ఉంటాయి, వీటి ఇంపాక్ట్ సార్వత్రిక ఎన్నికల మీద ఎలా ఉంటుంది, మొత్తం మీద తెలంగాణలో ఉన్న 17 లోక్సభ సీట్ల మీద ఎవరి బలం ఏంటి అనేది తెలబోతోంది. ఒకవేళ దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ కనుక 1-2 సీట్లకే పరిమితమైతే ఆ పార్టీని కాపాడుకోవడం కొంతమేరకు కష్టసాధ్యమే అవుతుంది కేసీఆర్కు. కాకపోతే కేసీఆర్ పట్టిన పట్టు వదలడు కాబట్టి ఆయన కూడా అంత తేలిక తీసుకోవడానికి అవకాశం లేదు. మొత్తం మీద వచ్చే పరిణామాలు మాత్రం తెలంగాణలో
ద్విముఖ పోరు దిశగా వెళతాయా, అంటే రెండు జాతీయ పార్టీల మధ్య వన్ ఆన్ వన్ ఫైట్ దిశగా వెళతాయా, లేకపోతే ప్రాంతీయ పార్టీ కూడా మనుగడలో ఉండి తన సత్తాను చాటుకుంటుందా అన్న ఆశ్చర్యకరమైన చర్చ, ఆసక్తికరమైన చర్చ మాత్రం కొనసాగుతుంది. అయితే ఇక్కడ సామాన్య ప్రజలు ఒకటి ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతీయ స్థాయిలో అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ ఎలాగో రాలేదు. అదే రకంగా జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చే ఏదైనా కూటమిలో చేరే అవకాశం ఉందంటే అది కూడా లేదు. యూపీఏలో చేరడానికి స్కోప్ లేదు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా దగ్గరికి వచ్చి రాణించే పరిస్థితిలో లేదు. ఎన్డీఏలో చేరే అవకాశం లేదు. అలాంటప్పుడు స్థానికంగా ఎట్లాగో అధికారంలో లేదు, రాష్ట్రంలో అధికారంలో లేరు, కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, సేమ్ టైం అధికారంలో ఉన్న కూటమి వైపు చేరే అవకాశాలు కూడా చాలా 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 తక్కువ. ఈ నేపథ్యంలోనే పార్టీని కాపాడుకోవడం, మనుగడ ఎలా అనేది ఇటు కేసీఆర్కు ఎంత సవాలో, అదే సమయంలో ప్రజల్లో కూడా ఒక ఓటు వేసే దిశగా ఎంపీ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో, లోక్సభ ఎన్నికలలో ఓటు ఎవరికి వేయాలి, ఎవరికి వేస్తే తమకు ప్రయోజనం ఉంటుంది అన్న లోతైన చర్చ మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది. సహజంగానే ఓటరు తెలివైన వాడు గుంభనంగా ఉంటాడు. ఆ రోజు ఓటింగ్ వేసే రోజు తప్ప తన తీర్పు ఏంటో ఎవరికి తెలియనివారు. అది మనం గత ఎన్నికల్లో చాలా సందర్భాలలో చూసాం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే హోరాహోరీ కనిపించింది ఒక సందర్భంలో, కానీ తీర్పు మాత్రం కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం మనం. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి పరిణామాలు కావచ్చు, మోదీ చరిష్మా కావచ్చు, జాతీయవాదం కావచ్చు, అదే రకంగా రాష్ట్రానికి ఎవరు గెలిస్తే, ఎవరు ఎంపీగా పార్లమెంట్లో ఉంటే, ఎవరు తమ వైపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తే తమకు ప్రయోజనం కలుగుతుంది అన్న అంశాన్ని కూడా పెద్ద ఎత్తున చర్చించుకునే అవకాశం ఉంది సామాన్య ఓటరు. ఈ నేపథ్యంలో ఎలాంటి తీర్పు చెప్పబోతున్నాడు అనేది ఆసక్తి రేపిస్తుంది. అదే సమయంలో తెలంగాణలో 3 పార్టీలు మనుగడలో ఉంటాయా, లేకపోతే జాతీయ పార్టీలు 2 మిగిలి వన్ పోటీకి సిద్ధమవుతాయా అనేది రాబోయే పరిణామాలు చెప్పే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ 2 రోజుల పరిణామాలు మాత్రం నాకు ఈ కామెంట్ చేయాలనిపించి, ఈ విశ్లేషణ ఇవ్వాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై కమెంట్, ప్లీజ్ like my video and subscribe my channel. Thank you.